బజ్ వచ్చి మంచి క్రేజ్ వచ్చింది సినిమాకి. సో కెన్ వి ఎక్స్పెక్ట్ దట్ మీరు డిజర్వ్ అయ్యే పెద్ద సక్సెస్ ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ హోప్ ఇట్ విల్ బికమ్ ఏ బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ అండి. నేను ఆల్రెడీ ఇందాకే చెప్పానండి. సో దిస్ విల్ బి ద లార్జెస్ట్ మూవీ ఫర్ ద బ్యానర్ అండ్ ఐ థింక్ అంటే వీఆర్ ఓవర్కమింగ్ ఆల్ ద ఛాలెంజెస్ వీ హ్యాడ్. Vishwa Gar, Rajababu from Filmy Beat, sir. The teaser is the befitting replay for the many doubts and rumors. So congratulations for that, sir. So what is the biggest challenge you faced in this process? సో ఐ థింక్ నేను ఇందాకే చెప్పినాను, లాస్ట్ ఇయర్ బై నవంబర్ డిసెంబర్ వీఆర్ డన్ విత్ ద మెజారిటీ ఆఫ్ ద షూట్. సో we built the largest set. We had I think the longest schedule to get the climax. Then comes the VFX. So how do you deliver the VFX anadi? So then we took a decision that we need to deliver the best ani. So there's a lot of people got disappointed or why it is delayed, what's happening anadi. But it's not a challenge. It's more planning the dates and ensuring you get the best quality anadi. Marthi garu sir, Marthi garu congratulations andi. Srinivas from iDream Media sir. It's a visual wonder అనిపించిందండి. చూస్తున్నంత సేపు ఒక గూస్ బంప్స్ అనిపించింది. ఐ మీన్ దిస్ ఈస్ ద డే వీ వాంటెడ్ టు సీ ప్రభాస్ లైక్ ఇలా కదా ఉండాలి అనిపించింది. ఫెల్ట్ వెరీ హ్యాపీ వాచింగ్ ద టీజర్. 5 లాంగ్వేజెస్ వేశారు, కాన్ఫెట్టి పడుతుంది, తుడుచుకోవడం మర్చిపోయాను నేను ఆ 5 లాంగ్వేజ్ చూస్తున్నంతసేపు. అది అయిపోయాక అనిపించింది అయిపోయిందా అని. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఒకటి అనిపించింది ఏంటంటే లుక్, ఫీల్, మ్యూజిక్ అన్నీ కూడా వరల్డ్ క్లాస్ ఉన్నాయి. కానీ ఇక్కడ 5 లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తున్నారు. వై ఆర్ నాట్ పిచ్చింగ్ అట్ ఇంగ్లీష్ సార్? వై ఇంగ్లీష్ ఆడియన్స్ ఎందుకు చూడకూడదు ఈ సినిమాని? ఇది 3.5 hours అంటే కూర్చోలేరు సార్ అందులో. అంటే సాంగ్స్ లేకుండా మనం కనుక ఇది ఎక్స్పెరిమెంట్గా రిలీజ్ చేస్తే ఇంగ్లీష్ ఆడియన్స్ విల్ ఆల్సో ఈక్వల్లీ సెలబ్రేట్ లైక్ వీ సెలబ్రేట్ స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఇవన్నీ మనం ఎలా సెలబ్రేట్ చేస్తాము. డెఫినెట్గా సార్ ఇంగ్లీష్ ఆడియన్స్కి కూడా ఇది పరిచయం చేస్తే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ద మూవీ ఇస్ వెరీ గుడ్, వెరీ రిచ్, హై క్లాస్ ఉంది. తప్పకుండా సార్, వేరే కట్ దానికి చేసి చేద్దాం సార్. మారుతి గారు ఇక్కడ మారుతి గారు రైట్ సైడ్ ఒకసారి అన్వర్ గారితో మాట్లాడేది సార్. చాలా రోజుల క్రితం టీజర్ చూసా, టీజర్ చూపించారు. అవును, అప్పుడే అనిపించింది ఇది ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని. అవును, కానీ దానికి 100 రెట్లు ఎక్కువ కనిపించింది ఇప్పుడు. అదే సార్, అలా డెవలప్ అవుతూ ఉంటుంది కదా. థ్యాంక్ యూ అన్వర్ గారు. చివరిలో ఒక ముసల్ షాట్ చూపించారు నాకు అప్పుడు. అవును, ఫ్యాన్స్ కోసం దాచారా? దాచడం ఏం లేదు సార్, ఇంకా చాలా ఉన్నాయి సార్. అంటే ఇంకా ఇప్పుడు మీకు ఇంకా బెస్ట్ చూసినట్టు అనిపించింది కదా. అవునవును, క్లైమాక్స్ కూడా ది బెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. ప్రభాస్ కూడా చాలా ఎక్సైట్ అయ్యారంట క్లైమాక్స్ గురించి. అవును సార్. ఆ క్లైమాక్స్ ఆ 40 minutes కానీ ఎలా ఉండబోతుంది అవన్నీ మనం ఒకసారి ఫ్రీగా కూర్చొని మాట్లాడుకుందాం సార్. నేషనల్ మీడియా ఉన్నారు ఇక్కడ, తెలుగు మాట్లాడుకుంటే పాపం కన్ఫ్యూజ్ అవుతుంటారు సార్. రాజాసాబ్ Part 2 ఉంటుందన్న. Part 2 సినిమా అయిపోయిన తర్వాత చూద్దాం. ఎస్కేన్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, Part 2 అంటే నేను దీంట్లోంచి మాత్రం లాగి మీకు ఏదో ఫోర్స్డ్గా అయితే రుద్దను. డోంట్ వరీ. ఆ క్లారిటీ నాకు ఉంది, హీరో గారికి ఉంది. మిమ్మల్ని ఫోర్స్డ్గా ఏ సినిమా చెయ్యం. మారుతి గారు సార్, మారుతి గారు ఇక్కడ మారుతి గారు హాయ్ అండి. మారుతి గారు చెప్పు కాదు, ఈ ప్రాజెక్ట్ సంబంధించి ముందు నుంచి ప్రభాస్ గారు మిమ్మల్ని నమ్మారని చెప్తున్నారు. సో కొన్ని రోజుల నుంచి టీజర్ గురించి గట్టిగా మాట్లాడుకున్నారు ఇండస్ట్రీలో కానీ, చూసిన వాళ్ళు కానీ, చూడబోయే వాళ్ళు కానీ. సో ఫైనల్గా ఆయన రియాక్షన్ ఏంటి టీజర్ చూసాక? ఇది ఫ్యాన్స్ కోసం చేసిన సినిమా అన్నారు కదా ఆయన ముందు నుంచి మిమ్మల్ని నమ్మి. సో టీజర్ చూసాక ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆయన రియాక్షన్ నిజంగా బాగుందని ఎగ్జైట్ అవుతారు కదా. దీన్ని ఇంకా బాగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని ఆయన నేను కూర్చుని వర్క్ చేసేవాళ్ళం. అట్లా ఆయనకి ఏంటంటే బెస్ట్ ఇవ్వాలనేదే చూసుకుంటూ ఉంటారు అంతే.